హాయ్ నమస్తే. ఇప్పుడు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మహారాష్ట్రలో ఘోరమైనటువంటి విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు, చనిపోయారు. ఆయన మహారాష్ట్రలో జరిగినటువంటి విమాన ప్రమాదంలో ఈరోజు మార్నింగ్ జరిగింది ఇది. దాంట్లో డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ చనిపోయారు. ఇది బారామతికి వెళ్తుండగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకోవాల్సిన పొజిషన్ వచ్చింది పొద్దున. ఆ టైంలో జరిగింది. ముంబై నుంచి బయలుదేరినటువంటి కొంత టైంలోనే, గంటలోనే ఈ ప్రమాదం అనేది జరిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో అదుపు తప్పేసి విమానం కూలిపోయింది అంటున్నారు. అజిత్ పవార్తో పాటు ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది కానీ ఇద్దరు విమాన సిబ్బంది, మొత్తం దాదాపు 6 మంది చనిపోయినట్టు చెప్తున్నారు. 1991లో తొలిసారిగా బారామతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ ఎన్నికయ్యారు. అయితే శరద్ పవార్తో విభేదాలతో ఆయన వేరే పార్టీ అజిత్ పవార్ వర్గం అని చెప్పేసి పెట్టుకొని ఆయన ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి, గవర్నమెంట్కి, మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి ఆయన సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అయితే ఇవాళ ఈ మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం అని చెప్పేసి ఆయన ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతాల్లో ఈ ప్రమాదం అనేది జరిగింది. ఇది టెక్నికల్ ఫాల్ట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే అంటున్నారు. ఏం జరిగింది అనేది ఇంకా మళ్ళీ పూర్తి వివరాలు మనకి ఇది జరిగిన తర్వాత కానీ తెలియదు. మన డీజీసీ అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. డీజీసీఐ దర్యాప్తులో మరిన్ని వివరాలు అయితే తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం కేవలం టెక్నికల్ ఫాల్ట్ అని చెప్పేసి అంటున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవార్ ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆయనతో పాటు 6 చనిపోయారు, 6 దుర్మరణం పాలైతే అయ్యారు. ఈ ప్రమాదం ఉదయం 8:45 టైంలో అయితే జరిగింది. ఆయన తర్వాత దీనికి ఈయన ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో ఈ ప్రమాదం అనేది జరిగిందని చెప్పేసి అంటున్నారు. అజిత్ పవార్ 1959లో జన్మించారైనా. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు సోదరుడు అవుతాడు ఆయన. ఈ బాబాయి శరద్ పవార్ అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అజిత్ పవార్. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హుటాహుటిన అక్కడికి అందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఈమె ఎంపీ అయినటువంటి ఆమె కూడా వెళ్తున్నారు. సుప్రియా సూలే కూడా సంఘటన ప్రమాదం జరిగిన ప్రాంతానికి అయితే వెళ్తున్నారు. ఒక్కసారి మనము ఆ ప్రమాదాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో విండోకు చూపిస్తాను మీకు అది. ఇది ప్రమాదం జరిగిన తీరును మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గానికి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రచారానికి కోసం అని చెప్పేసి ఆయన ఉదయం వెళ్తుండగా 8:45 ఈ ప్రమాదం అనేది జరిగింది. అక్కడ చూడండి, ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూసవచ్చు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నం అయితే జరిగిందట. దాంతో విమానం, చార్టెడ్ విమానం అట, అది ముక్కలైపోయింది. ఆ ముక్కలైపోయిన సందర్భంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మొత్తం 6 చనిపోయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ శిథిలాలు వెలికితీత, డీజీసీఏ దర్యాప్తు అవన్నీ జరుగుతున్నాయి. మీరు ఆ దృశ్యాల్ని చూడొచ్చు. అజిత్ పవారు ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఆయన ప్రస్తుతం దీంట్లో మన డిప్యూటీ సీఎంగా అయితే ఉన్నారు. ఇది ఇవాళ బ్రేకింగ్ న్యూస్. హాయ్ నమస్తే. ఇప్పుడు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మహారాష్ట్రలో ఘోరమైనటువంటి విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు, చనిపోయారు. ఆయన మహారాష్ట్రలో జరిగినటువంటి విమాన ప్రమాదంలో ఈరోజు మార్నింగ్ జరిగింది ఇది. దాంట్లో డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ చనిపోయారు. ఇది బారామతికి వెళ్తుండగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకోవాల్సిన పొజిషన్ వచ్చింది పొద్దున. ఆ టైంలో జరిగింది. ముంబై నుంచి బయలుదేరినటువంటి కొంత టైంలోనే, గంటలోనే ఈ ప్రమాదం అనేది జరిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో అదుపు తప్పేసి విమానం కూలిపోయింది అంటున్నారు. అజిత్ పవార్తో పాటు ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది కానీ ఇద్దరు విమాన సిబ్బంది, మొత్తం దాదాపు 6 మంది చనిపోయినట్టు చెప్తున్నారు. 1991లో తొలిసారిగా బారామతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ ఎన్నికయ్యారు. అయితే శరద్ పవార్తో విభేదాలతో ఆయన వేరే పార్టీ అజిత్ పవార్ వర్గం అని చెప్పేసి పెట్టుకొని ఆయన ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి, గవర్నమెంట్కి, మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి ఆయన సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అయితే ఇవాళ ఈ మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం అని చెప్పేసి ఆయన ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతాల్లో ఈ ప్రమాదం అనేది జరిగింది. ఇది టెక్నికల్ ఫాల్ట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే అంటున్నారు. ఏం జరిగింది అనేది ఇంకా మళ్ళీ పూర్తి వివరాలు మనకి ఇది జరిగిన తర్వాత కానీ తెలియదు. మన డీజీసీఐ అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. డీజీసీఐ దర్యాప్తులో మరిన్ని వివరాలు అయితే తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం కేవలం టెక్నికల్ ఫాల్ట్
ఫాల్టే అని చెప్పేసి అంటున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవార్ ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆయనతో పాటు 6 చనిపోయారు, 6 దుర్మరణం పాలైతే అయ్యారు. ఈ ప్రమాదం ఉదయం 8:45 టైంలో అయితే జరిగింది. ఆయన తర్వాత దీనికి ఈయన ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో ఈ ప్రమాదం అనేది జరిగిందని చెప్పేసి అంటున్నారు. అజిత్ పవార్ 1959లో జన్మించారైనా. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు సోదరుడు అవుతాడు. ఆయన ఈ బాబాయి శరద్ పవార్ అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అజిత్ పవార్. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హుటాహుటిన అక్కడికి అందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఈమె ఎంపీ అయినటువంటి ఆమె కూడా వెళ్తున్నారు. సుప్రియా సూలే కూడా సంఘటన ప్రమాదం జరిగిన ప్రాంతానికి అయితే వెళ్తున్నారు. ఒక్కసారి మనము ఆ ప్రమాదాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో విండోకు చూపిస్తాను మీకు అది. ఇది ప్రమాదం జరిగిన తీరుని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గానికి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రచారానికి కోసం అని చెప్పేసి ఆయన ఉదయం వెళ్తుండగా 8:45 ఈ ప్రమాదం అనేది జరిగింది. అక్కడ చూడండి, ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూసొచ్చు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నం అయితే జరిగిందట. దాంతో విమానం చార్టెడ్ విమానం అట, అది ముక్కలైపోయింది. ఆ ముక్కలైపోయిన సందర్భంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మొత్తం 6 చనిపోయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ శిథిలాలు వెలికితీత డీజీసీఏ దర్యాప్తు అవన్నీ జరుగుతున్నాయి. మీరు ఆ దృశ్యాల్ని చూడొచ్చు. అజిత్ పవారు ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఆయన ప్రస్తుతం దీంట్లో మన డిప్యూటీ సీఎంగా అయితే ఉన్నారు. ఇది ఇవాళ బ్రేకింగ్ న్యూస్.